అయితే ఈ భవనం అనేది డిగ్రీ కాలేజ్కి సంబంధించింది. అయితే ఇందులోనే డిగ్రీ వాళ్ళు చదువుతున్నారు, ఇంజనీరింగ్ వాళ్ళు చదువుతున్నారు. అయితే వాళ్ళు 1100 మంది ఉంటారు, మేము ఒక 400 మంది 500 మంది ఉంటే అయితే మొత్తం ఈ అకామిడేషన్ కాలేజ్కి సంబంధించిన అకామిడేషనే 800-900 మంది ఉంటే మేము 600 మంది 500 మంది ఎట్లా చదువుకుంటాం? మా క్లాస్ లేకపోతే ఎక్కడ చదువుకుంటాం? అయితే మా ఇద్దరు బతుకు నాశనం అన్నట్టే కదా. అయితే ఇంజనీరింగ్ వాళ్ళు నాశనం అవుతారు, అయితే డిగ్రీ వాళ్ళు కూడా నాశనం అవుతారు కదా. అయితే రేవంత్ రెడ్డి గారు మీకు చేతులెత్తి దండం పెడుతున్నాం, మా ఇద్దరు బతుకు నాశనం చేయకూరి, వాళ్ళకి మీరు అకామిడేషన్ చూపెట్టుర్రి. ఎందుకంటే వాళ్ళు 4 years నుంచి అకామిడేషన్ దొరకలేక ఇందులోనే ఇబ్బంది పడుతున్నాం. ఇద్దరు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మేము ఇద్దరం ఇబ్బంది పడుతున్నాం. అయితే దీనివల్ల మా స్ట్రెంత్ కూడా తగ్గిపోతుంది. అయితే మేము ప్రైవేట్ కాలేజ్ పోలేకనే కదా ఇక్కడికి వచ్చింది. అయితే మేము చదువుకునే పేద విద్యార్థులం కదా, అక్కడ పైసలు పెట్టలేకనే ఇక్కడికి వచ్చి చదువుకుంటుంది. జర మా ఎందుకు దయచేసి కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు. అగ్రహారం డిగ్రీ కళాశాలలో ఉండడం జరిగింది. ఇది డిగ్రీ కళాశాల మాత్రమే కాదు, ఇందులోనే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉంది. ఇందులోనే జేఎన్యూ క్యాంపస్ కూడా ఉండడం జరుగుతుంది. గత 4 సంవత్సరాల క్రితం జేఎన్యూ కళాశాల సిరిసిల్ల జిల్లాకు మంజూరు కావడం జరిగింది. అప్పటి నుంచి ఇదొక ప్రభుత్వ అగ్రహారం డిగ్రీ కళాశాల లోపలే జేఎన్యూ మరియు అగ్రహారం డిగ్రీ కళాశాల రెండు క్యాంపస్లు ఇక్కడ నడవడం జరుగుతుంది. షిఫ్ట్ విధానం ఇక్కడ అకామిడేషన్ అసలు డిగ్రీ కళాశాల అకామిడేషన్ ఎంత, దాని సామర్థ్యం అంటే మనకు సుమారు 700 నుంచి 800 స్ట్రెంత్ విద్యార్థులు ఉండే క్యాంపస్ ఇది. కానీ ఇప్పుడు మనం చూసుకుంటా ఉంటే ఈ సంవత్సరం చూసుకుంటా ఉంటే జేఎన్టీ వాళ్ళు 1100 పైచిలుకు ఉన్నారు. ఇక్కడ డిగ్రీ వాళ్ళు 300 పైచిలుకు ఉన్నారు. అంటే సుమారు మనకు 1400 నుంచి 1500 స్ట్రెంత్ ఉన్న ఈ క్యాంపస్లో వీళ్ళందరూ కూడా చదువుకోలేక పరిస్థితిలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చెట్ల కింద చదువుకునే పరిస్థితి ఈ యొక్క కళాశాల క్యాంపస్లో రెండు ఇది జేఎన్టీ కావచ్చు, డిగ్రీ కళాశాల విద్యార్థులు ఇబ్బందికర పరిస్థితిలో చదువుకుంటూ ఉన్నారు. అసలు అకామిడేషన్ 800-700 నుంచి 800 అకామిడేషన్లో 14 నుంచి 1500 మంది విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటారో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పాలని, అలాగే విధంగా ప్రభుత్వ శ్రీనివాస గారు కూడా ఈ యొక్క విద్యార్థులందరికీ కూడా జేఎన్టీ విద్యార్థులకు సమాధానం చెప్పాలి. అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు, ప్రైవేటు కళాశాలలు కావచ్చు, చదువుకోలేక వాళ్ళకి స్తోమత లేక ఈరోజు ప్రభుత్వ పాఠశాల చదువుకుందామని కావచ్చు, ప్రభుత్వ కళాశాల చదువుకుందామని కావచ్చు, ఇంజనీరింగ్ కళాశాల చదువుకుని గొప్పవాళ్ళమైన వాడి అనేక ఆశలతో అనేక ఆశలు చేసుకుని ఈరోజు జైలు విద్యార్థులందరూ కూడా ఈ కళాశాలకు వస్తే అకామిడేషన్ సరిపోక, చెట్ల కింద అనేక హాస్టల్ సరిపోక, అక్కడ మెస్సు బాగలేక విద్యార్థులు నరక యాతన పడుతూ ఉంటే మీ కంటికి కనిపిస్తలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి నేను స్పష్టంగా సూటిగా అడుగుతా ఉన్నాం. ఈరోజు విద్యార్థుల జీవితాలు, జేఎన్యూ కళాశాల విద్యార్థుల జీవితాలు నాశనం చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల జీవితాలను కూడా నాశనం చేస్తున్న ఘనత ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చెందుతుందని నేను స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇది కేవలం ఈ రాష్ట్ర స్థాయిలో ఒక్కదాన్నే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సమస్యలు కూడా ఇదే విధంగా మనం ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఒక విద్యార్థులు మాట్లాడదాం. తమ్ముడు, అసలు మీకు కూడా ఏం జరుగుతుంది, అసలు సమస్య ఏంటి ఇక్కడ మెయిన్గా? అయితే అన్న ఇక్కడ ఫస్ట్ ఒక డిగ్రీ కాలేజ్ ఉన్నప్పుడు స్ట్రెంత్ బాగుండే అన్న. అయితే వాళ్ళకి ఇక్కడ జేఎన్టీ వాళ్ళకి ఇక్కడ కాలేజ్ మంజూరు అయితే బిల్డింగ్ లేక డిగ్రీ కాలేజ్లో కొన్ని రోజుల మట్టుకు అని చెప్పేసి పెట్టేసారు. అప్పుడు ఆయన ఏం చేసారంటే ఇద్దరికి ఒకసారి క్లాసులు సరిపోకపోతే ఏం చేసారు, షిఫ్ట్ వైజ్ పెట్టారు. షిఫ్ట్ వైజ్ పెట్టేసరికి ఏమైందంటే ఇక్కడ వీళ్ళకి ఇబ్బంది అయింది, ఇక్కడ వాళ్ళకి ఇబ్బంది అయింది. ఎందుకంటే క్లాసులు సరిపోయేసరికి కొంతమంది క్లాసులు కూడా అటెండ్ కాలేకపోయారు. క్లాసులు అటెండ్ కాకపోయేసరికి అంటే బయట రూమర్స్ ఏంటంటే అరే అక్కడ క్లాసులు సరిపోతారు, మీరే చదువుకుంటారా అని చెప్పి బయట పుకార్లు కొట్టేసారు. అట్లా చేసరికి ప్రభుత్వ కాలేజీలో స్ట్రెంత్ తగ్గిపోయింది. అయితే మాలాంటి ఎక్కడ ఉంటారు అయితే అయితే మా యొక్క విన్నపం ఏంటంటే కొన్నిసార్లు కూడా ప్రిన్సిపల్ సార్ కూడా మేము విన్నపం చేసుకుంటే వారు మా రిక్వెస్ట్ చేసినందుకు వారు మంచిగా ఆలోచించి సరే షిఫ్ట్ వైజ్ వద్దు 10 to 4 దగ్గర వరకు పెట్టుకుందాం అని చెప్పేసి ఏం చేసారంటే క్లాసులు రన్ చేపిస్తుంటే మాకు ఇప్పుడు క్లాసులు సరిపోయేసరికి ఏం చేస్తున్నాం, కొంతమంది ఇట్లా చెట్ల కింద తిరుగుడుగా క్లాసులు అయిపోతే ఏం చేస్తున్నాం, మిస్ అయిపోతాం కదా. ఇప్పుడు ఈ క్లాస్ పీరియడ్ జరగాలి, ఇప్పుడు జరగలేదు, ఇక్కడ ఇంకో క్లాస్ జరిగితే మనం బయట తిరుగుతాం కదా. అట్లా అని చెప్పేసి ఇక బాగా మంది మిస్ అయిపోతున్నా. అదే ఇప్పుడు నేను 4 సంవత్సరాల నుంచి జేఎన్టీ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ జేఎన్టీ కావచ్చు, డిగ్రీ కావచ్చు, వీళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. మరి 4 సంవత్సరాల నుంచి ఇప్పుడేమో వాళ్ళు 1100 పైన ఉన్నారు, మీరు 300 పైన ఉన్నారు. అంటే సుమారు 1400-1500 స్ట్రెంత్ ఉంటుంది రెండు కలిపి.
అసలు ఇది అకామిడేషన్ ఎంత అసలు 800 నుంచి 900 వరకు ఉంటుంది అన్న, అంతే. 800 సుమారు ఉంటుంది. సుమారు అసలు మిగతా మన విద్యార్థి ఎక్కడ చదువుకోవాలి ఇదంతా? ఇంకంతే అన్న, ఇక ఒకళ్ళు క్లాస్ జరుగుతున్నా బయట తిరుగుడు అన్నట్టే కదా, ఇంక ఏం చేస్తాం. అంటే ఇప్పుడు చదివికి దూరం చేసినట్టే ఇది. దీనికి దూరం అయినట్టే కదా అన్న మేము ఆల్రెడీ. అట్లయితే బాగా స్ట్రెంత్ కూడా పడిపోయింది. మనప్పుడు అప్పట్లో 600-700 ఉన్న స్ట్రెంత్ 300 కట్టిన దాని కారణం ఏంటిది, ఇక్కడ క్లాసులు జరుగుతలేవు, క్లాసులు చెప్తలేరు అని బయట వాళ్ళకి ఇట్లా మనం ఇచ్చినట్టే కదా. అది ఇక్కడ మనం స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూస్తూ ఉంటే కేవలం మీరు తరగతి గది సరిపోక ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్ట్రెంత్ పడిపోతుంది. అదేవిధంగా క్లాస్ రూమ్ సరిపోక జేటు కళాశాల స్ట్రెంత్ కూడా పడిపోయే దుస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం. ఒక 2 క్యాంపస్లను సర్వనాశనం చేసే విధంగా కుట్రన లేకపోతే ఎవరు చేస్తున్నారని మాకు సందేహాలు కలుగుతూ ఉంది. ఈ సందేహాలందరికీ కూడా నివృత్తి చేసే మీకు సమాధానం చెప్పవలసిందిగా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతూ ఉన్నాం. ఈరోజు జీవితాలు విద్యార్థులు పేద బడుగు బలహీనత వర్గాల విద్యార్థులు ఆర్థిక స్తోమత లేక ఈరోజు చదువుకుందామని వారు అనేక ఇబ్బందులు పడి ఈరోజు అనేక జేఎన్యూ క్యాంపస్కి వచ్చినా కానీ అనేక ప్రభుత్వ డిగ్రీ కళాశాల చదువుకుని వచ్చినా కానీ అకామిడేషన్ లేకపోవడంతో చదువుకు దూరమై వారి బంగారు భవిష్యత్తు నాశనం చేస్తున్న ఘనత ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతుంది. అదేవిధంగా మనం చెప్పుకుంటాం తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు ఉందని మనం చెప్పుకుంటాం. కానీ ఇదే తరగతి గదులు సరిపోక విద్యార్థుల జీవితాలు ఆగమవుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇది ఒక చిన్న ఉదాహరణే. ఇది స్పష్టంగా మనకు అర్థమవుతుందని తెలియజేస్తాము. వేములవాడ అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మనం ముందు ఉండడం జరిగింది. ఇదే డిగ్రీ కళాశాల లోపల గత 4 సంవత్సరాల క్రితం జేఎన్యూ క్యాంపస్ సిరిసిల్ల జిల్లాకు మంజూరు కావడం జరిగింది. జేఎన్యూ క్యాంపస్ కూడా ఈ పక్కకే ఉండడం జరిగింది. ఇదే డిగ్రీ కళాశాల లోపల జేఎన్యూ క్యాంపస్ కూడా ఇదే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడనే జేఎన్యూ మరియు డిగ్రీ కళాశాల ఉండడం వల్ల ఇటు డిగ్రీ కళాశాల విద్యార్థులకు కావచ్చు, అక్కడ జేఎన్యూ కళాశాల విద్యార్థులకు కావచ్చు, ఈ తరగతి గదులు సరిపోక జేఎన్యూ క్యాంపస్ విద్యార్థులు ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటూ ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వ కళాశాల విద్యార్థులందరూ కూడా ఇబ్బందికర పరిస్థితులు, ఇద్దరు విద్యార్థులు కూడా అనేక ఇబ్బందుల పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. జేఎన్యూ క్యాంపస్ మనం చూస్తూ ఉన్నాం. ఈ 2 కూడా ఒకటే కళాశాల లోపల ఉండడం వల్ల ఇటు జేఎన్యూ విద్యార్థులకు కావచ్చు, అదేవిధంగా డిగ్రీ కళాశాల విద్యార్థులందరికీ కూడా ఇబ్బందికర పరిస్థితి చూస్తూ ఉన్నాం. గత 4 సంవత్సరాల క్రితం సిరిసిల్ల జిల్లాకు జేఎన్యూ క్యాంపస్ మంజూరు కావడంతో అగ్రహారం కళాశాల లోపల జేఎన్యూ క్యాంపస్ మరియు డిగ్రీ కళాశాల 2 కూడా ఒకటే క్యాంపస్ లోపల నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు చూస్తూ ఉంటే జేఎన్యూ క్యాంపస్ లోపల 1100 విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా డిగ్రీ కళాశాల చూసుకుంటూ ఉంటే 300 పైన విద్యార్థులు ఉన్నారు. అంటే సుమారుగా 1400 నుంచి 15 మంది విద్యార్థులు ఈ యొక్క ఒకటే క్యాంపస్ లోపల ఉండడం జరిగింది. మనం ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటూ ఉంటే అసలు ఈ క్యాంపస్ అకామిడేషనే 700 నుంచి 800 ఉన్న అకామిడేషన్ చూస్తూ ఉన్నాం. మరి మిగతా విద్యార్థులు చదువుకోలేక ఇబ్బందికర పరిస్థితుల్లో ఇటు జేఎన్యూ కళాశాల విద్యార్థులకు తరగతి గదులు సరిపోక వారు కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ యొక్క అనేక జేఎన్యూ కళాశాల వచ్చిందని అనేక మంది విద్యార్థులు కావచ్చు, ఈ జిల్లా ప్రజలకు అంత సంతోషం వ్యక్తం చేసిన సందర్భంలో చూసుకుంటూ ఉంటే పాపం జేఎన్యూ కళాశాల విద్యార్థుల దృష్టి చూసుకుంటూ ఉంటే హృదయ విధానకరమైన ఘటనలు ఉన్నాయి. వాళ్ళకు చూసుకుంటూ ఉంటే హాస్టల్ సౌకర్యం కూడా పూర్తి స్థాయి లేకపోవడంతో హాస్టల్ సరిపోక విద్యార్థులు అనేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే పూర్తి స్థాయిలో ఫ్యాకల్టీ లేక విద్యార్థులందరికీ కూడా జేఎన్యూ కళాశాల విద్యార్థులు పూర్తి స్థాయిలో ప్రొఫెసర్లు కావచ్చు, పూర్తి స్థాయిలో అకామిడేషన్ లేకపోవడంతో వారు ఇంజనీరింగ్ కళాశాల విద్య చదువుకుందామని అనేక గొప్ప ఆలోచనతో మేము ఇంజనీరింగ్ చదువుకుందామని గొప్ప ఉన్నత స్థితిలో ఉందామని జేఎన్యూకి వస్తూ ఉంటే ఇక్కడ జేఎన్యూ క్యాంపస్లో పూర్తి స్థాయిలో ఫ్యాకల్టీ లేక పూర్తి స్థాయిలో అకామిడేషన్ లేక పూర్తి స్థాయిలో హాస్టల్స్ మెస్ పూర్తి స్థాయి లేక విద్యార్థులందరికీ కూడా ఇబ్బందులు నరకయాతన పడుతూ ఉన్న దుస్థితి మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా చూసుకుంటూ ఉంటే ఇక్కడ ఈరోజు జేఎన్యూ క్యాంపస్ ఏర్పడి 4 సంవత్సరాల నుంచి ఇక్కడనే 2 క్యాంపస్లు నడుస్తూ ఉండే అంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఎంతగా ఉందో అని మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నాం, ఇక్కడ జేఎన్యూ విద్యార్థులు చదువుకు దూరం అవుతూ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి సూటిగా అడుగుతూ ఉన్నాం,
తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇదే తరగతి గదులు సరిపోక, హాస్టళ్ళు సరిపోక విద్యార్థులందరూ కూడా ఈరోజు జేఎన్‌టూ విద్యకు, ఇంజనీరింగ్ విద్యకు దూరం చేస్తున్న నిర్వాహం రాష్ట్ర ప్రభుత్వాన్ని అని మేము స్పష్టంగా తెలియజేస్తాం. అదేవిధంగా ఈరోజు డిగ్రీ కళాశాల విద్యార్థులకు అకామిడేషన్ సరిపోకుండా, ఈ 2 కళాశాల విద్యార్థులకు అకామిడేషన్ సరిపోగా ఇద్దరి జీవితాలు చెలగాటమడుతున్న ఘనత దక్కుతుందంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, యనుమల రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని అడుగుతూ ఉన్నాం. ఇదే దుర్భర పరిస్థితి రేవంత్ రెడ్డి కుటుంబంలో కావచ్చు, కాంగ్రెస్ మంత్రుల కుటుంబాలు కావచ్చు, ఎమ్మెల్యేల కుటుంబాలు కావచ్చు, మీ యొక్క బిడ్డలు ఉంటే ఇదే విధంగా చదివిస్తారా ఈ యొక్క ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల కావచ్చు, డిగ్రీ కళాశాల కావచ్చు అని మేము సూటిగా అడుగుతూ ఉన్నాం. వెంటనే జేఎన్‌టూ క్యాంపస్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో జేఎన్‌టూ క్యాంపస్కి పర్మనెంట్ బిల్డింగ్ని వెంటనే ఏర్పాటు చేయాలి. అదేవిధంగా పూర్తి స్థాయిలో ప్రొఫెసర్లు కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు ఏర్పాటు చేయాలి. పర్మనెంట్ హాస్టల్ను వాటిలో నియమించాలి. అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏదైతుందో ఆ విద్యార్థులకు సరిపోయే భవనం ఈ విధంగా ఉండే విధంగా చేయాలి. జేఎన్‌టూ క్యాంపస్కు పర్మనెంట్ బిల్డింగ్ కట్టిపియాలి. ఈరోజు డిగ్రీ కళాశాల విద్యార్థులకు కూడా ఇవి ఉండాలి. మేము ఇక్కడ వారికి కూడా పూర్తి స్థాయిలో సరిపోయే విధంగా చూడాలని రాష్ట్రంలో విజ్ఞప్తి చేస్తాం. ఇక్కడ 1-2 క్యాంపస్ ఉండడం వల్ల 2 సమస్యలు ఇక్కడ ముఖ్యం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడనే జేఎన్‌టూ మరియు ఇంజనీరింగ్ కళాశాల ఉండడం వల్ల అసలు జేఎన్‌టీలో పూర్తి స్థాయిలో భవనాలు కావచ్చు, హాస్టల్స్ కావచ్చు పూర్తి స్థాయిలో ప్రొఫెసర్లు లేకపోవడంతో అనేక మంది సీట్లు వచ్చినా కూడా చదువుకోలేని దుస్థితిలో ఈరోజు పేద విద్యార్థులందరూ కూడా ఇంజనీరింగ్ కళాశాల దూరం వేస్తున్న నిర్వాహం రాష్ట్ర ప్రభుత్వానికి కలుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాళ్ళకు తరగతి గదులు సరిపోతారనే విషయం పైన ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కూడా అడ్మిషన్లు పూర్తి స్థాయిలో తగ్గుతున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఈ ప్రభుత్వ విప్ శ్రీనివాస్ గారికి దక్కుతుందని మేము తెలియజేస్తున్నాం. వెంటనే ఈ యొక్క 2 రిలేతే ఈ యొక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమస్యలు నెరవేర్చాలి. అదేవిధంగా జేఎన్‌టీకు వేరే పర్మనెంట్ బిల్డింగ్ వాళ్ళకి పక్కా భవనం పర్మనెంట్ బిల్డింగ్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా హాస్టల్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో ప్రొఫెసర్లు కావచ్చు, ఫ్యాకల్టీ నియమించాలి. అదేవిధంగా ఇక్కడ డిగ్రీ కళాశాల వాళ్ళ సరిపోయే విధంగా వాళ్ళ సమస్య పరిష్కరించకుంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక మందికి కూడా విద్యార్థులందరికీ కూడా రోడ్లు ఎక్కే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుకాక తప్పదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మీ ఎంఆర్కే వాయిస్ రంజిత్ కుమార్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.